77వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి దేశం అన్ని రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. జనవరి 26న మనం ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద ఏర్పాట్లు 2 నెలలుగా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఆర్మీ త్రివిధ దళాలు వివిధ రకాల పెరేడ్లతో ఇప్పటికే రీహార్సల్స్ను కూడా పూర్తి చేసి రిపబ్లిక్ డే ఉత్సవాలకు సన్నద్ధమైపోయాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోవడానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లే దారిలో నేలపాడు వద్ద కొత్తగా నిర్మించనున్న సెక్రటేరియట్ భవనాలకి సమీపంలోనే విశాలమైన గ్రౌండ్లో పెద్ద ఎత్తున జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించినప్పటి నుంచి ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరగనుండటం విశేషం. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సమీక్షించారు. ఈ ఏర్పాట్లను కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఏదేమైనా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమనే చెప్పాలి.